వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు అందుతాయి. వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరిగింది. 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను ఫోటోకు వినియోగించుకునేలా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో 52 మంది పోటీలో ఉన్నారు. నోటాతో కలిపి 53 మంది అయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బలమైన ఇండిపెండెంట్లు 2 ఉన్నారు. వారిలో ఒకరు బక్క జడ్సన్, రెండవ వారు అశోక్. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ వీరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 4,63,839 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 1,23,965 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 68.65% నమోదైనట్టు తెలుస్తుంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 74% పోలైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 66% పోలైంది. బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రధానంగా ఎవరు గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పోటీ అనేది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు ఆదరణ తక్కువగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ని పోటీలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ వల్ల లాస్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి బీజేపీ అయితే ఎంపీ ఎన్నికలలో బీజేపీని పరిగణలోకి తీసుకున్నంత గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని అంతగా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బక్క జడ్సన్ ఇండిపెండెంట్ రూపంలో కాంగ్రెస్ అభ్యర్థికి కొన్ని ఓట్లు గండి కొడతారని అందరూ ఊహిస్తున్నారు. అదే కనుక జరిగితే కాంగ్రెస్ గట్టి పోటీ ఎదురవుతుంది.